చేసేప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగినది. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడంట? నీతిని నెరవేర్చుటకు. బాప్తిసం అంటే ఏం చెప్పండి? బాప్తిసం అంటే ఏమి? మీరు బాప్తిసాలు తీసుకున్నారా? ఎంతమంది చేతులు ఎత్తండి. బాప్తిసాలు తీసుకున్నారు. శని తీసుకోలేదా బాప్తిసం? మీరు ఎట్లా తీసుకున్నారు బాప్తిసం? మిమ్మల్ని ఇట్లా ముంచి తీశారా, ఇలా పడుకోబెట్టి తీశారా? ఇలా పడుకోబెట్టి వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా పడుకోబెట్టి నీళ్ళలో ముంచి మరలా ఇలా బయటికి తీశారు. అవునా? ఏమర్థం? ఇంకా పాపం చేసే దుర్మార్గంగా స్వార్థంగా బ్రతికే మనుషులు ఈరోజు చచ్చిపోయి సమాధి అయిపోయిండు. ఇప్పుడు నీతిగా బ్రతికేదాని కోసం, దేవుని కొరకు బ్రతికేదానికి లేచినాడు. అదే కదా? అలాంటి వాళ్ళు ఈ ఉదయకాలంలో ఏం చేస్తారు? ప్రభువుని ఆరాధిస్తారు. ఇంకా సావలేదమ్మా, సత్య సమాధిలో ఉన్నారు ఆల్రెడీ. ఎవరు ఇప్పుడు ఆ ప్రభుని ఆరాధిస్తారు? లాజరు బ్రతికాడు, దేవుని విషయాల్లో బ్రతికి దేవునితో కూర్చున్నాడు. ఇప్పుడు మరియా పాదాలకు పూసి తల వెంట్రుకలు అంటే ఏమర్థం అంటే ఏమర్థం? తల వెంట్రుకలతో అంటే స్త్రీలకు తల వెంట్రుకలు ఘనత అని 1 కొరింథీయులలో ఉంటుంది. అంటే ప్రభువుని ఘనపరుచుట. చూడండి, ఆ మాట చదివి ఆరాధనలకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయన్స్ చాప్టర్ 11 11వ అధ్యాయం 15వ వచనం. 11వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ, స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇయ్యబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకి ఘనము. అంటే తల వెంట్రుకలు అంటే ఏమిటి? ఘనము, ఘనత అని అర్థం. ఇప్పుడు మరియా ఎవరిని కనపరుస్తుంది? అయ్యా, నా తమ్ముడిని బ్రతికించావు, నా కుటుంబంలోకి ఒక వెలుగుని తీసుకొచ్చావు. యేసుప్రభు దగ్గర కూర్చొని ఎంత కామ్గా కూర్చోన్నాడు. అయ్యా, నన్ను సమాధిలో ఉన్న నన్ను తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావయ్యా నన్ను. ఇప్పుడు మనం అందరం ఘనపరిచే దానికోసమే వచ్చాం, ప్రార్థన చేసే దానికోసం కాదు, వేడుకునే దానికోసం కాదు. వచ్చే సండే ప్రభు చేసిన మేలులు, నీ వ్యక్తిగత జీవితంలో రక్షణ కార్యాన్ని, నువ్వు ఒకప్పుడు సమాధిలో ఉంటే సచ్చిన్లాగా ఉంటే నిన్ను మనిషిగా బ్రతికించాడు. ఈ మార్పు చేసిన దేవుడికి మన సమాధిని తెరిచాడు. ఇప్పుడు మనం సమాధిలో లేము, చచ్చిపోయిన వాళ్ళగా లేము, మనం దేవుని విషయాల్లో కూడా బ్రతికిన వారుగానే ఉంటున్నాం. అలాంటి వాళ్ళు దేవుని ఆరాధిస్తారు, కొనియాడతారు, పాడుతారు, స్తుతిస్తారు, ఘనపరుస్తారు.